ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కుమార్. నేను అమెరికాలో గత 16 సంవత్సరాలుగా ఇండియన్స్ క్రైమ్ కన్ఫ్రంట్ చేస్తున్నాను. నేను ఇమిగ్రేషన్ టాపిక్స్ అండ్ వేరియస్ టాపిక్స్ మీద నేను నా రియాక్షన్ రివ్యూస్ పెడుతూ ఉంటానన్నమాట. అది నా గురించి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్, ఎస్టర్డే నేను ఇంగ్లీష్లో చేయడం జరిగింది. అది టాపిక్ ఏంటంటే అవేర్నెస్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ మీద. అంటే తెలుగులో చెప్పాలంటే మత స్వేచ్ఛ, ఇండియా వర్సెస్ యుఎస్ఏ. అందులో కామెంట్స్ చదువుతాను. హిందూస్ వాంట్ ఈక్వాలిటీ ఇన్ ద యుఎస్ వైల్ మెయింటైనింగ్ రిలీజియస్ సుపీరియారిటీ ఇన్ ఇండియా అని రాశారు ఒక ఆయన. దేర్ ఆర్ 1000 రిలీజన్స్ ఇన్ ఇండియా, మే బిలీవ్ 999 ఆర్ ఫాల్స్, వెరీ బిలీవ్ 1000 ఆర్ ఫాల్స్ అని. తర్వాత ఇంకో ఏం రాశారు, మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఆర్ వెరీ సెక్యులర్ ఇంక్లూజివ్ పీపుల్ అని. తర్వాత కామెంట్స్కి వస్తే ఇంకొక నిమిషం సార్, మోస్ట్ ఆఫ్ ద హిందూస్ ఆర్, అది చెప్పాను కదా. తర్వాత జస్ట్ మినిట్, ఇంకోటి కూడా రాశారు, ఇండియన్స్ అబ్యూజ్ ఎనీ ఫ్రీడమ్ ఆర్ రైట్స్, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్, వెస్టర్న్ కంట్రీస్ విల్ వేకప్ అని ఇంకో ఆయన రాశారు. సో ఆ సేమ్ టాపిక్ నేను తెలుగులో చేస్తున్నాను అనమాట. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నా అభిప్రాయాలు, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, నా అబ్జర్వేషన్స్ చెప్తున్నాను, అంతేగాని నేను వికీపీడియాలోనో ఆర్టికల్స్ చదివి. సో నేను యూట్యూబ్లో టైప్ చేసినప్పుడు నాకు యుఎస్ రిపోర్ట్ స్లామ్స్ ఇండియా అని, ఇండియన్ తిట్టింది అని ఆ రిపోర్ట్ షేర్ చేస్తే మన ఫ్రెండ్ ఫాలో అవుతున్నారు, పేరు చెప్పట్లేదు ఆయన, ఇది బోగస్ రిపోర్ట్ అన్నారు. అయితే ట్రూ రిపోర్ట్ షేర్ చేయని అడిగాను. సో నేను నా చిన్నప్పటి నుంచి అనుభవాలు షేర్ చేస్తానండి. నేను 1 to 6th వరకు క్రిస్టియన్ మిషనరీ స్కూల్, అంటే ప్రిన్సిపల్ ఈజ్ క్రిస్టియన్ అండ్ హస్బెండ్ ఈజ్ గణేష్ అని పేరు, హిందూస్. తర్వాత నేను 7th సెయింట్ జేవియర్లో జాయిన్ అయినా, అది అగైన్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కదా, కానీ నేను గెద్దలూరు వెళ్ళాను అనమాట. 7th and 8th గవర్నమెంట్ స్కూల్ అది. ఆల్ఫ్రెడ్ అని ఒక క్రిస్టియన్ మన స్కూల్ ప్రిన్సిపల్ ఉండేవారు. ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పే ముందు రేడియోలో క్రిస్టియన్ ప్రేయర్స్ వచ్చేది. నేను మా చైల్డ్హుడ్ కజిన్ దోస్తు అక్కడికి ఆయన ఇంటికి వెళ్ళామన్నమాట. వెళ్తే ట్యూషన్ స్టార్ట్ చేసే ముందు, అంటే రికమెండేషన్ ఆర్ ఆబ్లిగేషన్ మీద, ఆయన ఎవరో ఇంగ్లీష్కి నేర్పుతాను రమ్మన్నారు ఇంటికి. చాలా మంచి ఆయన, స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. అందరూ దడదడలాడిపోయేవారు. ఆ ప్రేయర్స్ చేస్తారని మమ్మల్ని అడిగారు. మేము ఓకే అన్నాం, వాలంటరీగా, అంటే ఫోర్స్డ్గా కాదు. ఆ తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వికీపీడియాలో ఆర్టికల్స్ ఉంటాయి, అది నేను చదవక్కర్లేదు కదా. సో నేను నా జర్నీ ఆఫ్ లైఫ్ నేను షేర్ చేస్తున్నాను అనమాట, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. ఆ తర్వాత నేను పేపర్లో అంతా చదివితే 10th మళ్ళీ కాకినాడ వచ్చాను. న్యూజివీడ్లో క్రిస్టియన్ స్కూల్, అది అగైన్ బ్రదర్స్ అని ఉండేవారు. మ్యారేజ్ చేసుకోకుండా పాస్టర్ అవ్వడానికి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పక్కనే ఆ స్కూల్ ఉండేది, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత ఒక పేరు చెప్పట్లే, ఇంగ్లీష్ వీడియోలో చెప్పేసాను. మా 10th కాకినాడ వాస్తవ్యులు, మా 10th ఫ్రెండ్, ఇప్పుడు చర్చ్ పాస్టర్ అయ్యాడు. అప్పట్లో ఏం చేసేవాడంటే, ఇంటర్మీడియట్ డిగ్రీ పోయిన వాళ్ళది పాస్ చేస్తానని డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పటిదాకా నేను ఓన్లీ హిందూసే కరప్ట్ అనుకున్నాను. మనం న్యూస్ పేపర్లు చదువుతాం కదా, ఈనాడు, ఉదయం, హిందూ న్యూస్ పేపర్, ఇండియన్ ఎక్స్ప్రెస్. తర్వాత నేను గిటార్ కొన్నానండి. అది నేర్పే ఆయన ఆర్కెస్ట్రాలో పనిచేస్తాడు, బిజీ అని చెప్పి నేర్పలేదు. ఆయన వెస్ట్ బెంగాల్ అండి. మళ్ళీ ఇంకో గిటార్ కూడా కొనిపించాడు అనమాట, మంచిది ఊర్లో బాగుంటుంది ఇది అది అని. సో మొత్తానికి 2 గిటార్లు నేను, నా ఏమేంటంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఫంక్షన్లో వాయించాలని, బట్ సక్సీడ్ అవ్వాల. 2 గిటార్లు తీసుకెళ్ళి నేను, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండేవారు, చర్చ్ పాస్టర్ కింద ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. సో వాళ్ళకి నేను ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత మా ఫాదర్ ఇంటి దగ్గర చర్చ్ ఉండేదండి. ఆ చర్చ్ దగ్గర వాటర్ ఉందేమో అని చూస్తున్నానండి, ఒక్క నిమిషం మాస్టర్. సారీ,
చర్చి పాస్టర్ చర్చి ఉండేది. వాళ్ళేమో లార్డ్ శివాని కొబ్బరికాయలు కొడతారని తిడుతూ ఉండేవారు. అప్పట్లో నాకు అర్థం కాని ఏంటంటే, ఇప్పటికి క్వశ్చన్స్ ఉండేవి. నీ మతం నీ దేవుని పూజించుకుంటే చాలు కదా, పక్కడ మతాన్ని దేవుణ్ణి తెడ్డానికి ఏం అవసరం మైక్లో అనుకునేవాడిని. తర్వాత నేను బిఏ కాలేజ్ పిఆర్ కాలేజ్ చదివేటప్పుడు ఎలక్యూషన్ అని ఉండేదండి. అంటే ఒక టాపిక్ ఇస్తారు, మీరు మాట్లాడాలి. 20 years అప్పుడు మీకు తెలుసు కదా బ్లడ్ ఎలా ఉంటుంది మంది. అప్పుడు అద్వానీ గారు రథయాత్ర చేస్తుండేవారు. బాబ్రీ మసీద్ డెమొలిషన్ జరిగింది, వాజ్పేయి వచ్చారు కాకినాడ, నేను అటెండ్ అయ్యాను. నేను అనుకున్నాను నేను వన్ సైడ్ మాట్లాడేశాను, వేరే స్టూడెంట్కి ఫస్ట్ వచ్చింది, నేను న్యూట్రల్గా మాట్లాడాలి. సో నేను మాట్లాడాను, బీజేపీ వస్తే ఇండియాని రామ్ టెంపుల్ కడుతుంది అనేవాడిని. బ్లైండ్గా ఉండేవాడిని. భారతీయ జనతా పార్టీ అనేవారు, కొంతమంది బిగ్ జాకర్స్ పార్టీ అనేవారు. అప్పట్లోనే నేను చెప్పేది. ఆ తర్వాత దీన్ దయాళ్ అని ప్రిన్సిపల్ మా స్కూల్ పాలిటిక్స్ లెక్చరర్, ఇప్పుడు ఉన్నారు లేదు మనకి తెలియదు, ఆయన అన్నారు, రప్పించినా కూడా యువర్ ఫూల్ రా, ఒక పార్టీ వచ్చి దేశాన్ని నిర్మించడం అనేది ఉండదు, ఇట్ టేక్స్ టైం. తర్వాత ఏమో మతాన్ని రాజకీయాలకి లింక్ చేయకూడదు, అలా చేస్తే కంట్రీ డిస్ట్రాయ్ అవుతుందని అప్పట్లో అన్నాడు ఆయన, 1990s. కెన్ యూ ఇమాజిన్? ఆ తర్వాత నేను ఎల్కే అద్వానీ స్పీచెస్ అవి చాలా ఇంప్రెస్ అయిపోయాను, అద్వానీ, వాజ్పేయి కానీ. తర్వాత నాకు అర్థం కాని ఏంటంటే 87% ఆఫ్ హిందూస్ వై డూ దే అఫ్రేడ్ ఆఫ్ మైనారిటీస్ అని అనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్. తర్వాత నాకు 10th క్లాస్లో ఒక ముస్లిం టీచర్ ఉండేవారు. మాకు ముస్లిమ్స్ గురించి పెద్ద అవగాహన లేదు. హైదరాబాద్ నేను వచ్చాక 1995లో నేను మళ్ళీ అక్కడ మాస్క్ కూడా వెళ్ళాను నేను. అంటే పార్లమెంట్ హయ్యెస్ట్ ర్యాంక్ పార్లమెంట్ సెక్రటరీ, ఆయన క్యాబినెట్ సెక్రటరీ అనమాట. ఆయన అన్ని స్టేట్స్ తిరుగుతున్నాడు రిటైర్ అయిపోయే ముందు. హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర వచ్చినప్పుడు నన్ను ఆయనకి ఎస్కాట్ అవ్వమంటే నేను వెళ్ళి ముస్లిం మాస్క్ కూడా నేను వెళ్ళాను. ఆ పెద్ద మాస్క్ ఉందిగా చార్మినార్ పక్కన. సో దట్స్ హౌ ఐ కేమ్ టు నో అనమాట. దో నేను మల్లేపల్లి ముస్లిం ఏరియాలో ఉన్నా, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నా, మనం మాస్క్ అవే రోజు వెళ్ళాం కదా. తర్వాత ఇంకోటి ఏదో రాశాను, నా రైటింగ్ నాకే అర్థం అవ్వట్లేదు. తర్వాత నేను ఎంసీఎస్సి ఒరిజినల్ కరికులం అటెండ్ అయ్యాను, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజనీర్ అని. 1995 to 97 మధ్యలోనే నెట్వర్కింగ్ చేశాను. ఆ ఒరిజినల్ బుక్స్ కొనుక్కోలేను. చాలామంది ముస్లిం సోదరులు నా బుక్స్ అవి వాడుకున్నారు. వాళ్ళకి నేను ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మిడిల్ ఈస్ట్ వెళ్ళారు, హైదరాబాద్లో కూడా ఇన్స్టిట్యూట్స్ పెట్టుకున్నారు దోస్ డేస్. తర్వాత నేను నా రైటింగ్ నాకే అర్థమై చూడలేదు. తర్వాత ఇంకోటి ఏదో ఉందండి, ఇంకోటి ఏదో ఉంది, మళ్ళీ చెప్తాను. అది నా రైటింగ్ నాకే అర్థం అవ్వట్లేదు. నేను అది ఒకసారి ఇంగ్లీష్ వీడియో చూసి మళ్ళీ మీకు చెప్తాను. ఏంటో నిన్న రాశాను, మాట్లాడాను, ఏదో బాబ్రీ మాస్క్ ఒకటి రాశాను. తర్వాత నేను ఇండియా విజిట్స్కి వెళ్తూ ఉంటాను కదా, అక్కడ అయ్యప్ప స్వామి మాల వేసుకుని ఉన్నారండి. ఆయన నారాయణ చైతన్య కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్ అంట. మా సిస్టర్ ఇంట్లో నేను హాల్లో పడుకున్నాను, ఇండియా నుంచి వెళ్ళాక, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాక. 5 AM టపా కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు ఆయన, సీనియర్ కాలనీ 5th floor. సో కొబ్బరికాయలు చెప్పులన్నీ కింద పడిపోతున్నాయి. తర్వాత ఓకే, దట్స్ వన్. అండ్ బాబ్రీ మాస్క్ అయిపోయింది కదా. ఈ నారాయణ కాలేజ్ కొబ్బరికాయలు టెకటగా కొట్టేస్తున్నారు, స్వామిమాలు వేసుకుని పొద్దున్నే భోజనం చేస్తున్నారు. అమెరికాలో అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళకి తెలుస్తుందండి. అదేంటంటే నైట్ 9 PM to morning 7 AM సైలెంట్ అవర్స్, ఎక్సెప్ట్ ఫ్రైడే నైట్ టు సండే నైట్ వరకు మీరు ఎంత కావాలైనా చేసుకోవచ్చు, మ్యూజిక్ అదిను. బట్ మిగతా వాటిలో వచ్చేసి అది పెద్ద క్రైమ్ అనమాట. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు వెకేట్ చేయమంటారు, ఫాలో అప్ చేయకపోతే ఇది ఇష్యూ, మొత్తానికి రెంటల్ హిస్టరీ పోద్ది. తర్వాత యూఎస్కి వస్తే నేను ఇక్కడ ఒహాయోలో చర్చెస్కి వెళ్ళాను. ఎందుకంటే రాజ్ అని ఒక హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు, ఏరామ్ రాజ్ అని పేరు.
వాళ్ళు హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒక 10 క్వెషన్స్ అడుగుతారు. అదే నేను ఎక్కడో ఒక టెంపుల్‌లో చూసాను. నేను మోర్ దెన్ 17 క్లయింట్స్ 17 స్టేట్స్‌లోను 17 స్టేట్‌ల్లో పని చేశాను. సో 34, 40 అనుకోండి. అవుట్ ఆఫ్ 50 స్టేట్స్‌లో నేను ఒక 40-45 స్టేట్స్ క్రాస్ కంట్రీ కూడా డ్రైవ్ చేశాను. అలాస్కా 2, 3 స్టేట్స్ మొత్తం అంతా తిరిగాను. సో చాలా చోట్ల టెంపుల్స్కి వెళ్ళేవాడిని. నేను బుక్స్ చూపించాల్సింది బైబిల్, మహాభారత్, రామాయణం, తర్వాత పిట్స్బర్గ్లో ఒకటి బుక్ కొన్నాను, ఆల్ టెంపుల్స్ ఇన్ నార్త్ అమెరికా అని. ఆ టెంపుల్స్ కూడా తిరిగాను. సో అక్కడ ఒక చోట చూశాను ఈ క్వశ్చనర్కి ఆన్సర్. అంటే కృష్ణుడికి అంతమంది భార్యలు ఎందుకున్నారు, ఇలా 4-10 క్వశ్చన్లు అడిగి హిందూస్ని క్రిస్టియన్ కన్వర్షన్లోకి లాగేస్తారనమాట. ఐ బిజినెస్. నేను డిస్క్లైమర్ స్టార్టింగ్లో చెప్పలేదు అనుకుంటా. నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, అంటే అందరూ పిలిచేది ఒకటే గాలి, అందరి రక్తం ఎరుపు రంగు, నేను మానవుడు అనుకుని ఇది రికార్డ్ చేస్తానండి. ఐఎమ్ నాట్ ఎన్ ఎథీస్ట్ అంటే మళ్ళీ కొన్ని రిలీజియన్ టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అతను 10 ఏళ్ళు మనతో ట్రావెల్ చేశాడు, బైబిల్ ఇచ్చాడు. సో H1B మీద బుక్ రాస్తున్నానంటే నీ ఇంగ్లీష్ అంత బాగోలేదు, నేను కరెక్ట్ చేస్తానని వెనకపడి తర్వాత నాతో 10 ఏళ్ళు నుండి వెండర్ కమ్ ఎంప్లాయర్ అయ్యి ఇవన్నీ చేశాక ఆయన కొన్ని మంచి చెడ్డ ఉంటాయి ప్రతి మనిషికి. అలాగా అన్ని రిలీజియన్స్ మీద రీసెర్చ్ అయ్యి తర్వాత నేను ఇంగ్లీష్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. కామరాజ్ అని గవర్నమెంట్లో కొలీగ్ ఉండేవాడు. ఆయన రూమ్లో అన్ని రిలీజియస్ బుక్స్ ఉండేవి. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు. మళ్ళీ అదే ఎక్సర్సైజ్ నేను ఇక్కడ చేశానండి. మొత్తం హిందూయిజంలో చెత్త అంతా బ్యాడ్ థింగ్స్ ఇన్ ఇస్లాము, గుడ్ థింగ్స్ ఇన్ క్రిస్టియానిటీలో నాకు ఇచ్చేవాడు. మళ్ళీ క్రిస్టియానిటీలో కూడా 2 సెట్స్ ఉన్నాయి. ఒకళ్ళు విగ్రహాలు పూజిస్తారు, ఒకళ్ళు పూజించరు. సో ఆ గొడవ అంతా ఉంది. ప్రతి మతంలోనూ కులాలు ఉన్నాయండి, నాట్ జస్ట్ హిందూయిజం. ఆ తర్వాత హిందూ టెంపుల్స్ అన్నీ తిరిగాను కదా, వీళ్ళకి ఎక్కడ అలారం సిస్టమ్ లేదండి, ఎక్సెప్ట్ ఒక్క బ్రిడ్జ్ వాటర్ తప్ప ఇంకెక్కడ. అంటే అన్టువర్డ్ గన్ ఇన్సిడెంట్స్ అన్న రిలయబుల్ రిసోర్సెస్ ద్వారా తెలుసుకున్నాను. అన్టువర్డ్ ఇన్సిడెంట్ అంటే గన్ వైలెన్స్ స్కూల్స్లో ఎలా అవుతుంది, అలాంటి టెంపుల్స్లో కనుక అయితే ఏం చేయలేరు. అంటే అదొకటి. తర్వాత H1Bలో దేశీ కన్సల్టెన్సీస్ ఎంప్లాయర్స్, మేస్త్రీలు, కూలోళ్ళని ఎలా అయితే హెరాస్ చేస్తారో, అబ్యూస్ చేస్తారో, అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్, యూఎస్ పాస్పోర్ట్ కదా ఇండియన్ కంట్రీస్లో, సేమ్ ఈ ఆల్ హిందూ టెంపుల్స్ R1 వర్కర్ వీసాని అబ్యూజ్ చేస్తారు. మీకు కావాలంటే FBA రేడ్ బాబ్స్ అని కొట్టి చూడండి. సో ఆ టెంపుల్స్కి బోల్డని డబ్బులు వస్తాయి, ట్యాక్స్లు ఉండవు, ఆడిటింగ్ ఉండదు, లాట్స్ ఆఫ్ మనీ వస్తుంది. డాక్టర్స్, కన్సల్టెన్సీస్ బోల్డంత డబ్బులు డొనేట్ చేస్తారు. కానీ వర్కర్స్కి టెంపుల్లో పనిచేసే మెక్సికన్ క్లీనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి దాన్ ది ప్రీస్ట్ని అంత అబ్యూజ్ చేస్తారు, ఎవరు మాట్లాడరు. తర్వాత ఒక చెల్లకూరు బాలాజీ ఆయనే టెంపుల్ అయినే గవర్నమెంట్ ఎందుకు పోజ్ చేయాలని యాజిటేషన్ చేస్తున్నారు. మిగతా ట్రూ హిందూ వేరు, ట్రూ ఇండియన్ వేరు అండి. హిందూ పేట్రియటిజం వర్సెస్ హిందూ పేట్రియాటిజం అని సీతారాం యేచూరి గారు అన్నారని రీసెంట్లీ మన తులసి చంద్ గారి వీడియోలో చూడడం జరిగింది. పార్లమెంట్లో పెట్టారు. అదొక ఇష్యూ. సో నేను గవర్నమెంట్లో వర్క్ చేయడం ఆయన కూడా కలిశాను. నేను గవర్నమెంట్లో వర్క్ చేసేటప్పుడు టాప్ IAS వాళ్ళని అడిగాను, గవర్నమెంట్ టెంపుల్స్ ఎందుకు పోజ్ చేయాలి సార్ అని. అంతే కదా, గవర్నమెంట్ మాస్క్ చర్చెస్ని పోజ్ చేయనప్పుడు ఎందుకు ఆ ఎండోమెంట్ యాక్ట్ తీయండిరా బాబు అని మీరు అసలు ట్రూ హిందీ అయితే అడగాలి. తర్వాత బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఇండియాలో ఎవరినో బ్యామిన్ అబ్బాయిని చంపేసి సారీ ముస్లిం అనుకున్నాము. అసలు నీ చేతిలో తీసుకోమని కంట్రోల్ ఎవడిచ్చాడు? అసలు ఇండియా నుంచి బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది అందరూ కూడా హిందూసే ఎక్కువ. మళ్ళీ వాళ్ళు బీజేపీకి డొనేట్ చేశారని ఆర్టికల్స్ ఫ్లోట్ అవుతున్నాయి. సెకండ్, ఒకవేళ హిందూయిజం గ్రేట్ అయితే దేశం అంతా హిందూసే ఉండాలి కదా, మిగతా చంపామని కాదు అనేది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ముస్లిమ్స్ ఇస్లాం గ్రేట్ అనుకోండి, మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా ఒకటే కంట్రీ కింద ఉండాలి కదా, ఎందుకు కంట్రీస్ కింద డివైడ్ అయింది? రిలీజియనే ఇంకా యూనిటీ అని అనుకుంటే చెప్తున్నాను. సేమ్ విత్ ద క్రిస్టియానిటీ ఆల్సో, అదొకటి. తర్వాత ఇట్స్ డాలర్స్ మిస్టర్. తర్వాత హిందూస్ అంతకుముందు చెప్పేసాను, హిందూస్ ఒకవేళ 87% ఆఫ్ హిందూస్లో ఎక్కువ మంది హిందూసే కంట్రీ వదిలి పారిపోతున్నారు ముస్లిం కంట్రీస్కి, వెస్టర్న్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ కంట్రీస్ అనుకుందాం. అంత హిందూయిజం గొప్పదైతే నువ్వు దేశంలోనే ఉండాలి కదా, మరి ఎందుకు వస్తున్నావు? డాలర్స్ అండ్ డిన్నర్స్, అక్కడ లైఫ్ ఎమ్మగూడిసిపోతుంది అక్కడ ఉంటే అని ప్రతి వాడికి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే రిపీట్ చేసి మైనారిటీ కార్డ్ ప్లే చేసి
చాలా వీడియోలు వచ్చాయి నాకు. అంటే విజయశాంతి సాంగ్ ఏదో పెట్టుకుని టెక్సాస్ యూనివర్సిటీలో గొడవ ఏదో డ్యాన్స్ చేస్తారు, చేయొచ్చు, తప్పేం లేదు, యాజ్ లాంగ్ యాజ్ పక్కాడికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. కానీ అదే మళ్ళీ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇండియాలో చేస్తే నువ్వు సహించగలవా? ఇక్కడున్న వాళ్ళు కూడా యుఎస్ పాస్పోర్ట్ వచ్చిందంటే వాడు చించేసి ఇండియన్ పాస్పోర్ట్ తీసుకుంటాడనమాట, ఇండియన్ పాస్పోర్ట్. ఓకే, నేను ఆ బుక్ కొన్నాను, అది చదువుతున్నప్పుడు ఆ బాధ వచ్చింది. ఆ బుక్ ఈ ఒకడు ఉండేవాడు బెంపట్టే అని వాడు నేను 80% చౌదరి 20% బ్రాహ్మణ్ అంటూ ఉండేవాడు, ఒక కంపెనీ సీఈఓ. వాడు వచ్చి ఆ బుక్ పట్టుకెళ్ళి, బుక్ కొంటావేంటని నన్ను తిట్టాడు, బుక్స్ కొంటాడేటవాడు అన్నాడు. ఆ తర్వాత వాడు పట్టుకెళ్ళాడు, వాడుకున్నాడు, అది సిటిజన్షిప్ అయ్యాడు. ఆ తర్వాత ఆ సిటిజన్షిప్ అయిన వాళ్ళందరినీ గాడ్ అని ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికాలో. గాడ్ అంటే జీసస్ అనే అర్థం కదా. అమెరికన్ సిటిజన్ పౌరసత్వం పొందిన ప్రతి ఇండియన్ ఇక్కడ నా ఉద్దేశం ప్రకారం వాడు క్రిస్టియన్. బేసికల్లీ దే ఆర్ నో లాంగర్ ఇండియన్స్ అండ్ దే ఆర్ అమెరికన్స్. దే థాట్ ప్రాసెస్ గ్లోబల్గా ఉండాలి. కానీ వాళ్ళు ఎంతసేపు ఇక్కడ ఉండి, నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఓరగాన్ స్టేట్ నుండి వచ్చాడు, తమిళియన్ అనమాట. ఎక్కడ ఒక చోట ఇద్దరు కలిసి వెళ్ళాం, మాట్లాడుకున్నాం. అమెరికన్ పాస్పోర్ట్ చూపించండి, సిటిజన్ ఏమంటే అయ్యానన్నాడు. కానీ మోడీ బేస్ సార్ ముస్లిమ్స్ ఆక్యుపై చేస్తారండి అన్నాడు. అంటే ఇక్కడ అమెరికన్ పౌరసత్వం తీసుకున్నా కూడా అక్కడ ఇండియాలో మైనారిటీస్ని దెబ్బలాడాలి అంటున్నాడు. ఎంత థింకింగో చూడండి. మనాలు మారలా, ఓన్లీ ఇమిగ్రేషన్ స్టేటస్ పాస్పోర్ట్లో లొకేషన్ మారుతున్నది, మైండ్ దుబ్బింది, ఏం మారలా. తర్వాత ఆర్బీసీ అబ్యూస్ చెప్పాను కదా, ఓఆర్ స్టేట్ ఎగ్జాంపుల్ చెప్పాను. తర్వాత ఆనరబుల్ మోడీ అన్నాను, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నాడు. తర్వాత ఈ పబ్లిక్ న్యూసెన్స్ అమెరికాలో ఉండదు. ఇప్పుడు వాళ్ళు ర్యారిటన్ రివర్లో వేసేస్తారని తెలిసింది న్యూజెర్సీలో, బట్ రివర్లో వేయకూడదు. బట్ ఇండియాలో రివర్స్ అన్నీ పాడు చేసుకోవట్లా, ఏదంటే మతం అంటారు. తర్వాత నేను చిన్నప్పుడు చూశానండి, స్కూటర్ మీద వెళ్తుంటే మా ఫాదర్తో ఆపేసి బై ఫోర్సు డబ్బులు అడిగారు, ఇండియన్ రూపీస్, గణేష్ పాండాల్కని. ఫోర్స్బుల్ ఏంటి, దావుద్ ఇబ్రహంకి ఇడికి పెద్ద తేడా ఏముంది? ఫోర్స్గా అడిగితే మంచిగా అడగాలి కదా, హైదరాబాద్లో కానీ ఎక్కడైనా. తర్వాత ఓ పక్కనేమో వర్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఎగ్జామ్స్ చదవాలి, తడిసి మోపడు సిలబస్, కరెంట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ. కరెంట్ వచ్చిందంటే వెంటనే వెళ్ళి గణేష్ అమ్మవారు అవుతాయి కదా దసరాల్లో, పెద్ద పెద్ద మైకులు పెట్టేసి, అది వైజాగ్ డిస్ట్రిక్ట్ ఎలమంచిలైనా, కాకినాడ అయినా, హైదరాబాద్ అయినా లౌడ్ మ్యూజిక్ బాస్, తగ్గించమంటే ఆవిడండి పోలీసు. అలాంటివి అమెరికాలో నడవగురు. తర్వాత అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ సరే, క్రిస్టియన్స్ చర్చిలు కూడా పెద్ద పెద్ద మైకులు పెట్టి అరుస్తూ ఉండేవారు. తర్వాత మా ఇంటి ముందు 5 AM సత్యసాయిబాబా వాళ్ళు భజన చేసుకుంటూ వెళ్ళారు. కాకినాడలో నేను చెప్పాను 1990s వాళ్ళు చేస్తాను, క్రిస్టియన్స్ వెళ్ళేవారు. ఈ గోల ఎందుకు? నీ మతం ఉంటే మడి జేబులో పెట్టుకో, అందరినీ డిస్టర్బ్ చేయక్కర్లేదు కదా, అది చెప్తున్నాను. ఇండియాలో ఫ్రీడమ్ ఉంది కానీ అకౌంటబిలిటీ లేదు, అదే మతమైనా. అలా అని అగైన్ మెజారిటీస్ మైనారిటీస్ని అటాక్స్ చేస్తూ ఉంటారు. మణిపూర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా గవర్నమెంట్ పట్టించుకుంటుందా? ఆ తర్వాత ఈ న్యూసెన్స్ అమెరికాలో ఉండదు. అమెరికాలో అలాంటి బెండ్ తీస్తారు పిచ్చేషాలు వేస్తే. తర్వాత ఇక్కడ టెంపుల్స్ గురించి చెప్పాలి. టెంపుల్స్ కట్టేటప్పుడు ఇప్పుడు మీకైనా మీ ఇంటి పక్కన టెంపుల్ కడితే మీరు ఉంటారా? మీకు ఏదో ఉంది కదా, టెంపుల్ నీడ వచ్చి పడకూడదు మీద అని, ఆయన పడితే ఆ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారని ఏదో ఉంది. బట్ టెంపుల్స్ మాస్కైనా అంతే కదా. అల్లాహు అక్బర్ అని నేను ఇప్పటిదాకా అమెరికాలో వినలేదండి, ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాడు వినబడేది. సో ఆ సౌండ్ పొల్యూషన్ కానీ ఇవన్నీ ఒప్పుకోరు ఇక్కడ. తర్వాత ఇంకోటి ఏదో చెప్దామనుకున్నాను. ఒక ముస్లిం డ్రైవర్ ఉండేవారు. నేను పివిఆర్కే ప్రసాద్ లేట్ ఐఏఎస్ ఆయన దగ్గర పనిచేసినప్పుడు, ఆయన కేబినెట్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సిఎస్ కింద నాయుడు గారికి ఉండేవారు. అందరూ నమాజ్కి వెళ్ళిపోయేవారు 1 PM అవగానే ఫ్రైడే. సో నేను అతన్ని అడిగాను, ముస్లిం డ్రైవర్ అనమాట, డ్రైవర్ ఇస్లాం ప్రాక్టీస్ చేసేవారు అనాలి అమెరికన్ యాంగిల్లో చెప్పాలంటే. సో నేను అడిగితే అందరూ వెళ్ళాలంటే అల్లా చెప్పలేదు సార్, డ్యూటీ మానేసి అని. ఎందుకంటే ఈ సార్ ఎప్పుడు సీఎం కలవడానికి వెళ్తారా ఏంటనేది తెలియదు కదా, కూడా ఉండాలి. ఆ తర్వాత రోడ్లన్నీ బంద్ చేసి నమాజ్ చేస్తారు. అది కూడా అది ఈ ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా మీరు రోడ్డు జామ్ చేయకూడదు. అదే వెస్టర్న్ కంట్రీస్లో బ్యూటీ. మీకు అలా రోడ్లు ఎలా ఉంటాయి, మీకు గవర్నమెంట్తో ఇంటరాక్షన్ కూడా తక్కువ ఉంటుంది అమెరికాలో కానీ వేరే కంట్రీస్లో. ఎందుకంటే గవర్నమెంట్తో ఇంటరాక్షన్ ఉంటే మీకు టైం కిల్ అయిపోద్ది కదా, బిజినెస్ నడవదు కదా.
అదొకటి. తర్వాత ఈ అలాంటి సిస్టమ్స్ ఎందుకుండవు ఇండియాలో? ఒక ఫ్రెండ్ రాశాడు, హౌ ఈజ్ యువర్ సాటర్డే అంటే టెన్నిస్‌కెళ్ళొచ్చినట్టు గ్రేట్ రా మాకు ఇక్కడ ఏం అలాంటివి ఉండి చావో అన్నాడు. అంటే గుంటూరు నుంచి రాశాడు. సో, అలా ఉంటుంది. ఆ పబ్లిక్ న్యూసెన్స్ ఇండియాలో ఎక్కువండి. అది ఏ మతమైనా. సో, నాకు ముస్లిం సోదరుడు హైదరాబాద్ నుంచి మా ఆస్ట్రేలియా మైగ్రేట్ అయ్యాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఆయనకి తెలుగు రాదు. తర్వాత ఆయన వచ్చి కలిసాడు నన్ను. అక్రాస్ హైదరాబాద్ సిటీ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు నన్ను కలవడానికి 1 అవర్. సో, ఎంత అభిమానం ఉంటే వస్తాడు. అంటే వేవ్ లెంత్, థాట్ ప్రాసెస్ మ్యాచ్ అయిందని కదా. తర్వాత మిగతా వాళ్ళు రాలేదని నేను అనట్లే. మిగతా వాళ్ళు కూడా చాలామంది ట్రై చేశారు. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా లాస్ట్ ఏం చేయాలంటే మా ఇంటి పక్కన న్యూజెర్సీలో ఒక ఆవిడ $10 అందరి చేత బై ఫోర్స్ కలెక్ట్ చేయించింది. ఏంటంటే వరల్డ్ బిగ్గెస్ట్ సాయిబాబా టెంపుల్ కడుతున్నారు న్యూజెర్సీలో. అదే టైంలో నేను వర్జిల్కి $50 అని మీ అవర్లీ శాలరీ ఇచ్చాను, మీరు డొనేట్ చేయండి అంటే మరి మాస్టర్ కూడా ఎందుకు మాస్టర్ మీ ఫ్యామిలీ చూసుకుంటే ఇవన్నీ అని దెబ్బలాడాడు. సో, ఒక అమెరికన్కి పోవర్టీలో ఉన్న వాళ్ళకి హోమ్లెస్ అయిపోతున్న వాళ్ళకి డొనేట్ చేయండి అంటే మన వాళ్ళు రారు. అదే కులం మతం మీద నేను ఏదైనా సంస్థ పెడుతున్నానంటే $1 మిలియన్ ఇచ్చేస్తారు మాస్టర్. అది మతానికి మనిషికి ఉన్న తేడా. తర్వాత ఈ ప్రతి మతంలో నా రీసెర్చ్లో మగవాడు ఆడదాన్ని ఎలా ఉండాలో డైరెక్ట్ చేస్తుంది. ఇంక మతం ఏంటి గురు అది? చీర కట్టుకోవాలి, మడి బట్టలతో వంట చేయాలి, లేకపోతే ఇంట్లో రానప్పుడు రాకూడదు, పీరియడ్స్ అంటారు. అసలు నువ్వెవరు గురు? మగవాడేవాడు ఆడది ఇలా ఉండాడు అని చెప్పడానికి? అందరూ సమానమే కదా, అందరు పిలిచేది ఒకటి గాలి కదా. ఏంటంటే కల్చర్, ఆచారం, బొంగు బొటారం అంటారు. అసలు మానవత్వం ఎక్కడుంది? మతంలో మానవత్వం ఉండదు మాస్టర్. ఏదో మనం పుట్టాము, తల్లిదండ్రులు చెప్తారు కాబట్టి ఆ మతంలో ఆ కులం అలా వేలాడతాం మనం అంతే. ఇంకోటి తర్వాత నా ముస్లిం ఫ్రెండ్, నా క్రిస్టియన్ ఫ్రెండ్, మన రెఫరెన్స్ అలా ఉంటాం. మన రెడ్డి ఫ్రెండ్, మన చౌదరి ఫ్రెండ్, తర్వాత పటేల్ బ్రదరు, సింగ్ ఫ్రెండ్. ఏంటి గురు, మనం ఒకటి పేరు చెప్పే కన్నా ముందు వాడు ఐడెంటిటీని ఐడెంటిఫై చేసి నొక్కి మరీ స్ట్రెస్ చేసి చెప్తాం. అదొక రోగం. అది కూడా మనకి పోదు. అమెరికా వెళ్ళినా పోదు, మూన్కి వెళ్ళినా పోదు. సో, ఆ రోగాలు కూడా పోగొట్టుకోగలగాలి. సో, ఇంక మీరు రీసెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. ఆ ఆర్టికల్ ఏముంది, ఈ ఆర్టికల్ ఏముంది, నేను అది చెప్పట్లే. జర్నీ ఆఫ్ మై లైఫ్లో నేను కమ్ అక్రాస్ అయింది మీకు చెప్తున్నాను. మళ్ళీ మిగిలిన పాయింట్స్, మర్చిపోయిన పాయింట్స్ అని ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కింద రికార్డ్ చేద్దాం. అది టాపిక్ ఏంటంటే రిలీజియస్ ఫ్రీడమ్ ఇండియా వర్సెస్ యూఎస్ఏ. మళ్ళీ ఎక్కువ మంది హిందూస్ ఇక్కడ వాళ్ళు అసలు హిందూయిజమే గొప్ప అనుకుంటే మరి వాళ్ళ కులాలు డివిజన్ ఎందుకు ఉంటుంది? 5 మేజర్ కులాలు, 25 సబ్ క్యాస్ట్, మళ్ళీ దళిత్స్ని వాళ్ళు అందులో ఇంక్లూడ్ చేయరు. హిందూస్లో వాళ్ళు వేరే కులం వేరే మతానికి వెళ్తారంటే వాళ్ళని అటాక్ చేస్తారు. అసలు ఫ్రీడమ్ గురు, ఎవరికి ఏ మతం కావాలంటే అది ప్రాక్టీస్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. కానీ అబ్జెక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళి మళ్ళీ క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాక మళ్ళీ వాడు హిందూయిజాన్ని తిడితేనే కదా. నాకు అమెరికన్ కొలీగ్ ఉండేవాడు, ఫోన్ ఆఫ్ చేసేవాడు, రాజు కాల్ చేసేవాడు, అన్నాడు ఈజ్ నాట్ ఏ ట్రూ క్రిస్టియన్ అలా ఇలాంటి బిజినెస్లు చేయరా అన్నాడు. సో, ఆ మతం మారిపోతే గొడవేం లేదు, కానీ మారే మళ్ళీ తిరిగి వచ్చి పాత మతాన్ని తిడితేనే కదా మిగతా వాళ్ళకి కోపాలు వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఎక్కడుంది ఇండియాలో? హిందూసే కదా అందరినీ మైనారిటీస్ని అటాక్ చేస్తున్నారు. అది కూడా వేరే హిందూస్ ముస్లిం కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఖండించగలగాలి. అలా ఖండించలేనప్పుడు ఎందుకురా నువ్వు నీ మతం? మా కులం అన్నాను కూడా చెప్తూ కొట్టాలి. కులం ఏంటి గురు? అందరూ సమానం ఉన్నప్పుడు ఇప్పుడు నేను దళిత్ అని చెప్పాను అనుకోండి, నీ పక్కన కూర్చొని ఇస్తావా? నువ్వు మంచినీళ్ళు తాగనిస్తావా? ఒకటే గ్లాసులు తాగగలవా? అది కదా మానవత్వం అంటే. అందరూ సమానం అని అనుకున్నప్పుడు నేను నా కులం, నా ప్రాంతం, నా మతం నువ్వు వేలాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడో ఐలాండ్లో ఉండాలి. నీ కులం బేస్డ్, మతం బేస్డ్ ఐలాండ్ పెట్టుకోవాలి. నీకు రోగం వచ్చినా నీ కులపాటు డాక్టర్ దగ్గరికి అలా వెళ్ళగలవా? ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. అండ్ మనం ఎవరిని కించపరచట్లే. నా జర్నీ ఆఫ్ లైఫ్లో నాకు వచ్చిన అనుభవాలు నేను చెప్తున్నాను. ధన్యవాదాలు మాస్టర్.